హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. ఈ రోజు కూడా ఒక మంచి జాబ్ తో మీ ముందుకు వచ్చానండి. ఎటువంటి కోడింగ్, టైపింగ్ స్కిల్స్ అవసరం లేకుండా కేవలం మీ ఇంట్లో కూర్చొని తెలుగులో మాట్లాడుతూ చేసుకోగలిగే ఒక సూపర్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. ఇది పక్కా జెన్యున్ వర్క్. ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్స్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో మరి ఈ జాబ్ నేను చెప్తున్నాను, బట్ కంపెనీ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, మరి కంపెనీ డీటెయిల్స్ కూడా మీకు తెలియాలి కదా, జాబ్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తానండి. సో ముందుగా ఈ ఆపర్చునిటీ ఇస్తున్న సంస్థ పేరు ఇన్విజిబుల్ టెక్నాలజీస్. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. ప్రస్తుతం వీళ్లకు మన తెలుగు భాష మీద ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. దానికోసమే వీళ్ళు తెలుగు వాయిస్ యాక్టింగ్ స్పెషలిస్ట్ అనే రోల్ కి ఫ్రీలాన్సర్ ని వెతుకుతున్నారు. సో ఇది మనం ఇందులో ఏం పని చేయాలి అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఏఐ టూల్స్ అన్ని మనతో మనుషుల్లాగే తెలుగులో మాట్లాడుతున్నాయి కదా, ఆ ఏఐకి మన తెలుగు భాషను నేర్పించడమే మన పని. కంపెనీ వాళ్ళు మీకు రోజు కొన్ని తెలుగు పారాగ్రాఫ్స్ లేదా డైలాగ్స్ అంటే స్క్రిప్ట్స్ ఇస్తారు. వాటిని మీరు మీ మొబైల్లో చదువుతూ వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళకి పంపాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రోబోట్ లాగా చదవకుండా మనం సాధారణంగా ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటామో అలా న్యాచురల్ గా స్పష్టమైన ఉచ్చారణతో క్లియర్ ప్రొనౌన్సియేషన్ గా చదవాలి. దీనికోసం మీరు బయటకి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లోనే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఒక ప్రశాంతమైన గదిలో కూర్చొని రికార్డ్ చేసి పంపితే చాలు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, వాయిస్ రికార్డ్ చేసి బయట అంటే నార్మల్ గా నాయిస్ రిడక్షన్ ఎలా చేయాలో ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా వాయిస్ రికార్డ్ అవుతుంది. సో దాన్ని ఫాలో అవుతే. సో ఇక ఆదాయం విషయానికి వస్తే వీళ్ళు గంటల చొప్పున పేమెంట్ ఇస్తారు. అఫీషియల్ వెబ్సైట్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం మీ క్వాలిటీ మరియు టాస్క్ ని బట్టి గంటకు ఒక $8 నుండి $65 వరకు ఇస్తారు. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదు. మీరు చేసే పనిని బట్టి, మీ వాయిస్ క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది. దీనికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దామండి. సో నేను కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఇలా అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో ఇందులో మీ పేరు, మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అండి. మీ రెజ్యూమ్ లో తెలుగు స్పీకింగ్, వాయిస్ ఓవర్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పదాలు ఉండేలా చూసుకొని అప్లోడ్ చేయండి. అప్పుడు మీ ప్రొఫైల్ త్వరగా సెలెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్ లో ఇవి ఉండేలాగా చూసుకోండి. మీరు వారం రోజుల్లో ఎన్ని గంటలు పని చేయగలరో ఇవ్వండి. గంటకి ఎంత రేట్ ఆశిస్తున్నారు అని అడిగినప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక $5 నుండి $8 వరకు అని చెప్పండి, ఆ మధ్యలో ఇవ్వండి. సో అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేశాక మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయితే వాళ్ళే మీకు ఈమెయిల్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, అది ఓపెన్ అవ్వగానే మీకు ఇలా కనిపిస్తుంది. ఒకసారి మీరు డిస్క్రిప్షన్, ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా చదువుకోండి అక్కడ. సో మనం అప్లికేషన్లో అప్లై చేస్తే బటన్ అంటే అప్లై చేసే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్ అడుగుతుంది, లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో అంటే ఇనిషియల్తో సహా అన్నమాట. సో ఈమెయిల్ అడ్రస్, అలాగే కంట్రీ అంటే మనది ఇండియా కాబట్టి +91, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి ఇందులో. సో నెక్స్ట్ మీ CV అండి. సో అటాచ్ చేయండి. సో ఇందులో ఏ ఆప్షన్ మీకు సూటబుల్ అవుతే ఆ ఆప్షన్తో అటాచ్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుందండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో స్కూల్ ఉంది కదా, సో స్కూల్లో మీరు ఏ స్కూల్లో అంటే అప్పుడున్న యూనివర్సిటీ ఇందులో ఒకసారి టైప్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. సో డిగ్రీ కూడా అదే, ఏ కాలేజ్ ఏంటి అనేది అక్కడ మనము ఫిల్ చేయాలి. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఉంటాయి. సో నెక్స్ట్ మీరు ఏ సబ్జెక్ట్ చదివారు, డిసిప్లిన్ కూడా అడుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ డేట్ ఇయర్ అంటే మీ స్టడీ, మీరు డిగ్రీ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎండ్ ఇయర్ అంటే ఏ ఇయర్లో అయిపోయిందో అక్కడ చేసేయండి. సో అంటే స్టడీ, డిగ్రీ అనే కాదు, మీ స్టడీ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఇంటర్ అయితే ఇంటర్ అలా. నెక్స్ట్ ఏంటి,
వాట్ కంట్రీ అంటే ఇండియా అండి. సో మీకు తెలుసు కదా ఈ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మీరు యునైటెడ్ స్టేట్స్లో ఉంటారా అని అడుగుతుంది, కానీ నో అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సో మనది ఇండియా కదా. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజెస్ యు ఆర్ ప్రొఫిషియన్స్ ఇన్. సో తెలుగు అని పక్కా ఇక్కడ క్లిక్ చేసి పెట్టుకోండి. సో ఒకవేళ మీకు అదర్ లాంగ్వేజెస్ వస్తే అవి కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో తెలుగు అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ స్కిల్స్ కేటగిరీ దగ్గర వాయిస్ ఓవర్కి సంబంధించిన స్కిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అండ్ యావరేజ్ హౌ మెనీ అవర్స్ పర్ వీక్ యూ ఆర్ అవైలబుల్ అంటే వారానికి ఎన్ని గంటలు పని చేయగలరు అని అడుగుతుంది. సో మనం ఇక్కడ మీకు పాసిబిలిటీని బట్టి మీరు ఎన్ని అవర్స్ పని చేస్తారో అవి పెట్టేసుకోండి. ఒక 20 అవర్స్ లేదా 40 అవర్స్ మీకు వీలున్నన్ని. సో ఆ తర్వాత డిజైర్డ్ అవర్స్ రేట్ ఇన్ యూఎస్డి అంటే మీరు గంటకి ఎన్ని డాలర్స్ తీసుకుంటారు అని అడుగుతుంది. సో ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు $5 to $8 అలా కేవలం నెంబర్ మాత్రమే టైప్ చేయండి, డాలర్ సింబల్స్ వాడకండి. సో చివరగా ఒకవేళ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఖచ్చితంగా మీరు ఇక్కడ పెట్టాలండి. అక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు కాబట్టి అది మ్యాండేటరీ అన్నమాట. తర్వాత ఎస్ అనే టిక్ బాక్స్ క్లిక్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేయండి. సో ఈ అప్లికేషన్ చూసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మెయిల్ కానీ లేదంటే కాల్ కానీ చేస్తారండి. సో ఏంటంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేసే దగ్గర మీరు చాలా జాగ్రత్తగా మీ స్కిల్స్ అన్నీ యూజ్ చేసి చాలా జాగ్రత్తగా చేయండి. సో ఎలా మనది షార్ట్ లిస్ట్ అయితే అవుతుందో అలానే ఫిల్ చేయాలన్నమాట. సో ఇదండి జాబ్ యొక్క పూర్తి డీటెయిల్స్. చూసారు కదా, తెలుగులో స్పష్టంగా మాట్లాడగలిగితే ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన జాబ్ అన్నమాట, ఫ్రీలాన్స్ వర్క్ ఇది. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్స్ త్వరగా ఫిల్ అవుతాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి మరెన్నో జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అప్డేట్స్ కోసం మన నంద వాయిస్ అండ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.